వారంతా 10 ఏళ్ల పాటు నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ కారణాలతో బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్లోనూ అధికార దర్పం ప్రదర్శించాలనుకున్నారు. కానీ అక్కడ వారి ప్లాన్ బూమ్ రాంగ్ అయింది. కాంగ్రెస్లో సరైన గుర్తింపు లేక తాము రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వారిలో అంతర్మదనం మొదలైందట. అంతేకాదు ఘర్ వాపసీ అంటూ సమాలోచనలో పడ్డారట. ఈ మాజీలంతా త్వరలోనే హస్తం పార్టీని విడి గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆ నేతలంతా 10 ఏళ్ల పాటు అధికార దర్పం అనుభవించారు. నియోజకవర్గాల్లో తిరుగులేని నేతలుగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికలు వారి పొలిటికల్ జర్నీని తలకిందులు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ రాలేదని కొందరు, పార్లమెంటు ఎన్నికల ముందు మరికొందరు ఇతర పార్టీల నుంచి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వాళ్ళిప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తమకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని కుమిలిపోతున్నారట. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి దశాబ్ద కాలంగా మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్, ఖానాపూర్, బోధ్, సిర్పూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన విఠల్ రెడ్డి, రేఖానాయక్, రాథోడ్ బాపురావు, కోనేరు కోనప్పతో పాటు మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి వీరంతా గత పార్లమెంటు ఎన్నికల నాటికి గులాబీ పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన నేతలే. ఇందులో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవటం, సిట్టింగ్ స్థానాన్ని మార్చడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇక బోధ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావుకి సైతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో మొదట కాంగ్రెస్, మళ్లీ బీజేపీ, మళ్లీ కాంగ్రెస్ ఇలా 5 నెలల కాలంలోనే 3 పార్టీలు మారారు. ఇటీవల బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు 7 నియోజకవర్గాల్లో ఒక్క ఆదిలాబాద్ మాజీ మంత్రి జోగు రామన్న మినహా మిగతా 6 నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం హస్తం పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చి చేరిన ఈ వలస నేతలకు హస్తం పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదట. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భాల్లోనూ వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదట. నియోజకవర్గంలో సమస్యలపై నిధుల విడుదల కోసం హైదరాబాద్లో మంత్రుల్ని కలిసేందుకు వెళ్లినా వీరిని పట్టించుకోకపోవడంతో ఈ మాజీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికే కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించడంతో అక్కడ ఆ నేతలదే పెత్తనం కొనసాగుతోందట. పార్టీలో పెద్దగా గుర్తింపు లేక ఈ మాజీ ఎమ్మెల్యేలకు ఇటు హస్తం పార్టీతోనూ అటు ప్రజలతోనూ సంబంధాలు లేకుండా పోతున్నాయి. దీంతో తమ రాజకీయ భవిష్యత్తుపై నీలనీడలు కమ్ముకుంటున్నాయన్న భయం వీరిలో మొదలైంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఇతర మంత్రుల జిల్లా పర్యటన సందర్భాల్లో ఈ నేతలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సైతం ఆ నేతలు అంతగా ఇష్టపడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొన్న సందర్భాలు లేవు. ఈ మాజీలకు అధిష్టానం నుంచి కానీ, పార్టీ బడా నేతల నుంచి కానీ ఎలాంటి గౌరవం దక్కడం లేదు. ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు కూడా వీరిని పట్టించుకోవటం లేదు. దీంతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖానాయక్, కోనేరు కోనప్ప, రాథోడ్ బాపురావు వీరంతా అంతర్మదనంలో పడ్డారనే సమాచారం. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన ఈ నేతలంతా కలిసి వచ్చారు. జిల్లా రాజకీయాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారి తాము తప్పు చేశామనే భావనలో ఉన్నారట. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న హస్తం పార్టీలో నేతల మధ్య సయోధ్య అలా ఉంచితే ఏండ్లుగా పార్టీ జెండాను మోసిన వారికే పార్టీలో ప్రాధాన్యత దొరకడం లేదని, ఇక కొత్త వారికి ప్రాధాన్యత ఎలా ఇస్తారని హస్తం పార్టీలోని కొంతమంది నేతలు అంటున్నారు. మొత్తంగా గులాబీ గూడు వదిలి హస్తం పార్టీలో చేరిన నేతల పరిస్థితి అయోమయంగా మారిందట. హస్తం పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో త్వరలోనే ఘర్ వాపసీ చేసే అవకాశం లేకపోలేదట. ఇప్పటికే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ను వీడనున్నట్లు ప్రకటించగా, మిగతా మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలాచార్యుల వయస్సు మీద పట్టడంతో ఇక హస్తంలోనే ఉంటామని మద్దతుదారుల దగ్గర పేర్కొంటుండగా, ఒకరిద్దరు మినహా దాదాపు 5 మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీని త్వరలో వీడే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను అధికార పార్టీకి ఖానాపూర్ నుంచి ఏకైక ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఉండగా మిగిలిన 6 స్థానాల్లో 4 బీజేపీ, 2 గులాబీ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ నేతల అలక, అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని క్యాడర్ చెప్పుకుంటోంది. మొత్తంగా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారిగా వీరంతా త్వరలోనే మళ్లీ పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం సాగుతోంది.